నేను డాక్టర్ లక్ష్మీ ప్రసన్న, సీనియర్ గైనకాలజిస్ట్, లోటస్ హాస్పిటల్ కూకట్పల్లి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాం అనుకుంటున్నాను. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుని డెత్ ప్రివెంట్ చేయొచ్చు. సెల్ఫ్ ఎగ్జామినేషన్కి మెయిన్ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు ఎగ్జామినేషన్ చేసుకోవాలి. Calculate from first death period. 7th to 10th day is the best time to examination of the breast. 7వ రోజు నుంచి 10వ రోజు బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. అదే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, పోస్ట్ మెనోపాజల్ ఉన్నవాళ్ళు పీరియడ్స్ ఉండవు కాబట్టి ఒక డే సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్, 5th of this month అన్నట్టు పెట్టుకుని ఎవ్రీ మంత్ చెక్ చేసుకోండి. హౌ టు చెక్? బ్రెస్ట్ ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి? ఫస్ట్ విజువలైజ్ చేయండి. బ్రెస్ట్ని మిర్రర్ ముందు నుంచోండి. 2 బ్రెస్ట్లు సైజ్, షేప్, కలర్, నిప్పులు ఏమైనా రిట్రాక్ట్ అయిపోయిందా, ఏదన్నా డిఫరెన్స్ కనపడుతుందా, 2 బ్రెస్ట్లో ఎగ్జామిన్ చేసుకోండి. నెక్స్ట్ హౌ టు ఎగ్జామిన్. 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. స్టాండింగ్ అండ్ లయింగ్ డౌన్ పొజిషన్స్. స్టాండింగ్ అంటే నుంచుని ఎట్లా నుంచోవాలి అంటే షోల్డర్స్ స్ట్రైట్ ఉండాలి, 2 హ్యాండ్స్ హిప్స్ మీద ఉండాలి. సో రైట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయాలి, లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేయాలంటే రైట్ హ్యాండ్ యూజ్ చేయాలి. సో విజువలైజేషన్ అయింది. ఎగ్జామినేషన్ టైప్స్ ఉన్నాయి. లయింగ్ డౌన్ పొజిషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెస్ట్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి వీ కెన్ మేక్అవుట్ మోర్ మాసెస్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 3 టైప్స్లో ఎగ్జామిన్ చేసుకోవచ్చు. వర్టికల్ ఎగ్జామినేషన్, మన కాలర్ బోన్ ఉంటుంది కదా, దాని నుంచి రిబ్ కేజ్ వరకు పైనుంచి కిందకి. లేదంటే వెడ్జ్ షేప్ అంటారు. వెడ్జ్ షేప్ అంటే నిపుల్ నుంచి పెరిఫరీకి. థర్డ్ది సర్క్యులర్ ఎగ్జామినేషన్, మొత్తం బ్రెస్ట్ అంతా సర్క్యులర్గా చేసుకోవాలి. ఏది యూజ్ చేయాలి అంటే మిడిల్ 3 ఫింగర్స్ ఉంటాయి కదా, ఫింగర్ ప్యాడ్ని అంటే ఈ ఏరియాని పెట్టి ఎగ్జామిన్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ అబ్నార్మాలిటీ, మాస్ లాగా అనిపించిన, లేదంటే ఏదన్నా హార్డ్ అనిపించిన, నిపుల్ నుంచి పస్ కానీ, రెడ్ సెక్రేషన్స్ కానీ, మిల్క్ సెక్రేషన్ కానీ వచ్చిన ఏదైనా అబ్నార్మాలిటీ అనిపిస్తే ప్లీజ్ విజిట్ యువర్ గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ.